జై శ్రీమన్నారాయణ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. ప్రియ భగవద్బంధువులారా, మనం నిన్న శ్రీమద్ సుందరకాండలో ఆ లంకా పట్టణంలో రావణాసురుని యొక్క భవనం లోపల సభలో హనుమంతుడు బంధింపబడి నిలబడి విచారణ చేయబడి ఆ రావణుని చేత ఈ విషయం తెలుసుకొనబడి, అంటే రామదూతగా వచ్చినటువంటి విషయం తెలుసుకొనబడ్డ తర్వాత ఇతన్ని శిక్షించండి, వధించండి అని ఆజ్ఞాపిస్తే విభీషణుడు ఇది రాజధర్మం కాదు అన్నయ్య, దూతగా వచ్చినటువంటి వాడు నేరస్తుడు కాదు, కాబట్టి నేరస్తుడు ఎవరైతే ఉన్నారో వాడిని శిక్షించాలి తప్ప దూతను శిక్షించకూడదు, ఇది అధర్మము, ఇది రాజనీతి కాదు అంటే ఆ మాటలు సమంజసంగా అనిపించినాయి. కాబట్టి ఆ రావణుడు సరే అని చెప్పి అంటూ నిశాచరాణం మదిభో జనస్య విభీషణస్యోత్తమ వాక్యమిష్టం జగ్రాహ బుద్ధ్యాసురలోక శత్రు మహాబలో రాక్షస రాజముఖ్య. కాబట్టి ఆ విభీషణుని యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో అవి యుక్తియుక్తమే అని భావించినటువంటి ఆ రావణాసురుడు తర్వాత ఆ విభీషణుడితో ఏమన్నాడో చూద్దాం. అథ 53 సర్గః. తస్య తద్వచనం శ్రుత్వా దశగ్రీవో మహాబలః దేశకాలహితం వాక్యం భ్రాతురుత్తరమబ్రవీత్. ఆ విభీషణుని యొక్క మాటలు విన్నటువంటి ఆ రావణాసురుడికి సరే అనిపించి ఆ విభీషణుడు దేశకాల ఉచితమైనటువంటి మాటలను చక్కగా మాట్లాడు అని చెప్పి భావించి ఈ విధంగా మళ్ళీ విభీషణుడితో అంటున్నాడు. ఏమని? సమ్యగుక్తం హి భవతా దూతవధ్యా విగర్హిత అవశ్యంతు వధాదన్యః క్రియతామస్య విగ్రహః. ఓ విభీషణ, నువ్వు మంచి మాట చెప్పావు, రాజనీతికి సంబంధించినటువంటి మంచి మాట చెప్పావు. దూత యొక్క వధ ఏదైతే ఉందో అది అత్యంత గర్హింపతగింది, అంటే చేయతగింది కాదు, అది ఇతరుల చేత అంగీకరింపబడినది. కాబట్టి ఇతనికి తప్పకుండా మరణశిక్ష కాకుండా వేరే ఇతర శిక్ష విధిస్తాను అంటూ కపీనాం కిల లాంగూల ఇష్టం భవతి భూషణం తదస్య దీశ్యతాం శీఘ్రం తేన దగ్ధేన గచ్చతు. విభీషణ, సాధారణంగా వానరులకు తమ తోక అంటే చాలా ఇష్టము, తోక ఆధారంగానే వాళ్ళ జీవనంతో కూడా సాగుతుంది. కాబట్టి ఈ తోకను దహనం చేసినట్టయితే, కాల్చినట్టయితే ఈ వాళ్లకు సరైనటువంటి శిక్ష విధించినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి అతడు ఆ కాలినటువంటి తోక చేతనే ఇతడు లంకను విడిచిపెట్టి తిరిగి తన కిష్కింధకు వెళ్ళాలి అని చెప్పి శాసిస్తున్నాడు ఆ రావణాసురుడు. కపీనాం కిలలాంగూలం ఇష్టం భవతి భూషణం తదస్య దీశ్యతాం శీఘ్రం తేన దగ్ధేన గచ్చతు. ఆ కాలినటువంటి తోకతోనే ఈ హనుమంతుడు గచ్చతు, కిష్కింధ నగరానికి వెళ్ళబడుగాక. తతః పశ్యంతి మందీనం అంగవైరూప్య కర్మితం సమిత్ర జ్ఞాతయ సర్వే బాంధవా ససుహృజ్జనాః. ఇంకా ఈ రావణాసురులో ఉన్నటువంటి ఈ కాపట్యం ఏదైతే ఉందో బయట పెట్టుకుంటున్నాడు. ఏమని? ఈ విధంగా కాల్చబడినటువంటి తోక చేత వెళ్ళినటువంటి ఈ హనుమంతుణ్ణి అతని మిత్రులు, అతని బంధువులు, అతని జ్ఞాతికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా చూసి గేలి చేయాలి, వెక్కిరించాలి అని భావిస్తూ ఉన్నాడు రావణాసురుడు. తతః పశ్యంతి మందీనం అంగవైరూప్య కర్మితం. తన అంగాలను ఉన్నటువంటి సహజమైనటువంటి స్థితిలో లేకుండా వైరూప్యంగా ఉన్నటువంటి స్థితిలో ఆ మిత్రులు, బంధువులు, ఆ స్నేహితులంతా కూడా
అంటే చుట్టాలు జ్ఞాతులంతా కూడా చూడాలి. బడుగాక అంటున్నాడు, చూచెదరుగాక. ఆజ్ఞాపయ రాక్షసేంద్ర పురం సర్వం సచత్వరం లాంగూలేన ప్రదీప్తేన రక్షోభిపరిణీయత. ఆ విధంగా మండుచున్నటువంటి తోక చేత ఆ హనుమంతుడు, ఈ రాక్షసుల చేత బంధింపబడినటువంటి ఈ హనుమంతుడు మన లంకాపట్టణంలో పురవీధులలో కూడా అందరికీ కనపడేటట్టుగా తిరగబడాలి అని కూడా ఇంకోటి ఆజ్ఞాపిస్తున్నాడు. ఎంత క్రూరమైనటువంటి చూడండి. తిప్పబడుగాక అంటున్నాడు రావణాసురుడు. ఆజ్ఞాపయ ద్రాక్షసేంద్ర పురం సర్వం సచత్వరం లాంగూలేన ప్రదీప్తేన రక్షోభిపరిణీయత. రాక్షసుల చేత కాపలా చేయబడుతూ ఈ కాల్తున్నటువంటి తోక చేత మన లంకా పట్టణంలో అన్ని పురవీధులలో కూడా ఈయనను ప్రదర్శింపజేయాలి. మన లంకాపట్టణంలో ప్రజలంతా కూడా ఈ చోద్యాన్ని చూడాలి అంటున్నాడు. తస్య తద్వచనం శ్రుత్వా రాక్షసాః కోపకర్మితాః వేష్టయంతి స్మ లాంగూలం జీర్ణైః కార్పాసకైః పటైః. ఎందుకంటే ఈ ఆజ్ఞ రాగానే వెంటనే ఆ రాక్షస సైనికులంతా కూడా, వాళ్ళంతా సేవకులంతా కూడా వెంటనే హనుమంతుని దగ్గరకు వచ్చి ఏమాత్రం సంకోచించకుండా, ఎందుకంటే సంకోచలేదు, ఆ హనుమంతుని మీద విపరీతమైన ఆగ్రహం ఉంది. ఎందుకంటే దాదాపు 80,000 మంది కింకరులను సంహరించాడు, 7 సేనా నాయకులను సంహరించాడు, మంత్రి కుమారులను సంహరించాడు, తర్వాత అక్షకుమారుని సంహరించాడు ఈ హనుమంతుడు. కాబట్టి అశోకవనాన్ని అంతా ధ్వంసం చేశాడు. కాబట్టి అతని మీద ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ఇచ్చ ఆ రాక్షసులందరికీ ఉందేమో. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా, కోపం చేత పీడింపబడ్డవారు కాబట్టి చివికినటువంటి పాదబట్టలు, తాళ్ళు అవన్నీ తీసుకొచ్చి ఆ తోకను చుట్టేసినారట. సంవేశ్యమానే లాంగోలే వ్యవర్ధత మహాకపి శుష్కమింధనమాసాద్య వనేష్వ్యహుతాశన. అడవులలో ఎర్రని ఎండిన కట్టెలను ఒకవేళ అగ్నిదేవుడు కాలిస్తే ఏ విధంగా ఆ జ్వాల పెరిగిపోతూ ఉంటుందో, ఉద్ధతి అవుతుందో, అట్లా ఈ తోకకు అందించబడినటువంటి నూనె, పాదబట్టలకు అందించబడినటువంటి ఏవైతే అగ్ని ఉందో పెరుగుతున్న కొద్దీ ఈ హనుమంతుడు తన శరీరాన్ని పెంచుకుంటూ ఉన్నాడట. తైలేన పరిశిచ్యాధాతేగ్నిం తత్రాభ్యపాతయన్ లాంగూలేన ప్రదీప్తేన రాక్షసాంస్తానపాతయత్ రోషామర్షపరీతాత్మ బాలసూర్య సమాననః. బాలసూర్య సమాననః అంటే ఈ సూర్యుడు ఏ విధంగా అంటే సూర్య సందర్భం లోపల, సంధ్యా సమయం లోపల, ఉషఃకాలం లోపల సూర్యుడు ఏ విధంగా లేతగా ఉషఃకిరణాలతోని వెలుగొందుతూ ఉంటాడో, అట్లా ఈ హనుమంతుడు ఆ తోక జ్వలిస్తున్న సందర్భం లోపల ఇతని ముఖ వర్చస్సు ఏ విధంగా కనపడుతుందని అంటున్నాడు వాల్మీకి మహర్షి. బాలసూర్య ఇవ అంటే బాలసూర్యుని వల్ల కనపడుతున్నాడు. ఆ రాక్షసులు ఏం చేసిండు, ఆ తోకకు పాదబట్టలన్నింటినీ చుట్టి, నారచీరలన్నింటినీ చుట్టి, తర్వాత బాగా నూనెలో తడిపి జ్వలింప చేశారు. కాబట్టి ఆ జ్వాల యొక్క వెలుగు లోపల ఈ హనుమంతుడు బాలసూర్యునిలాగా, చిన్న సూర్యులాగా కనపడుతున్నాడు అంటున్నాడు వాల్మీకి మహర్షి. లాంగూలం సంప్రదీప్తంతు ద్రష్టుం తస్య హనుమతః సహస్రీ బాలవృద్ధాశ్చ జగ్ముహు ప్రీతా నిశాచరాః. ఆ బాగా కాల్చున్నటువంటి ఆ తోకను చూసి రాక్షసులంతా కూడా ఆనందిస్తూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు. తర్వాత స్త్రీలతో, తర్వాత కుటుంబంలో పిల్లలు ఎవరైతే ఉన్నారో బాలులతో పాటుగా అందరూ కూడా కేరింతలు కొడుతున్నారు. ఆ దృశ్యాన్ని చూడడానికి ఆ లంకాపట్నం వృద్ధులు కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఈ హనుమంతుని చూడడం మొదలుపెట్టారట, తోక కాల్చున్నటువంటి ఈ హనుమంతుణ్ణి. సభూయ సంగతై క్రూరై రాక్షసైర్ హరిసత్తమః నిబద్ధ కృతవాన్ వీరాస్తత్కాల సదృశీం మతీం. ఆ హనుమంతుడు ఈ క్రూరులు గుమికూడినటువంటి ఈ రాక్షస సమూహం ఏదైతే ఉందో, ఆ
పిల్లలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా చూస్తూ ఆ సమయానికి సంబంధించినటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంటే ఈ సందర్భం లోపల నేనేం చేయాలి, నేను ప్రతిస్పందించాలా, ప్రతిస్పందించకూడదా, ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచనకు వచ్చి కామం ఖలు నమే శక్త నిబద్ధస్యాపి రాక్షసాః చిత్వా పాశాన్ సముత్పత్య హన్యామిహమిమాన్ పునః. గట్టిగా బంధించి ఉన్నారు ఆ రాక్షసులు తనను తాళ్ల చేత. కాబట్టి బంధించినా కానీ బంధించడానికి వాళ్లకు ఒకవేళ నా శక్తిని నేను ప్రదర్శించినట్టయితే అది సాధ్యం కాదు. కాబట్టి నేను అంటే ఈ తాళ్లను తప్పకుండా చేయించగల శక్తి సామర్థ్యం నాకు ఉంది. కానీ ఈ రాక్షసులందరూ కూడా చంపేటువంటి శక్తి కూడా నాకు ఉంది కానీ అనుకుంటున్నాడు. కామం కలునమే శక్త నిబద్ధస్యాపి రాక్షసాః చిత్వా పాశాన్ సముత్పత్య హన్యామిహమిమాన్ పునః. మళ్ళీ ఈ రాక్షసులందరూ కూడా సంహరించేటువంటి అవకాశం ఉంది. కానీ యది భర్తుర్హితార్థాయ చరంతం భర్తృశాసనాత్ బధ్యంత్యేతే దురాత్మానో నతుమే నిష్కృతి కృత. కాబట్టి నేను నా స్వామి యొక్క భర్తు అంటే ఇక్కడ స్వామి అంటే యజమాని అయినటువంటి ఆ శ్రీరాముని యొక్క మేలు కోరేటువంటి వాడిని కాబట్టి, హితం కోరేటువంటి వాడిని కాబట్టి, నేను చేసేటువంటి పని ఏదైతే ఉందో అది రాముడు చేసేటువంటి ఉత్తర కార్యానికి అనుగుణంగా ఉండాలి. కాబట్టి ఈ దుర్మార్గులైనటువంటి ఈ రాక్షసులు చేస్తున్నటువంటి అకృత్యాలు ఏవైతే ఉన్నాయో ఈ రాముని యొక్క ఆజ్ఞ వల్ల నేను ఓపిక పట్టవలసిందే. నేను ప్రతిక్రియ చేయకూడదు, చేయబడలేదు అనుకుంటున్నాడు హనుమంతుడు తనలో తాను. యది భర్తుర్హితార్థాయ చరతం భర్తృశాసనాత్ బధ్యంతే తే దురాత్మానో నతుమే నిష్కృతి కృత. సర్వేషామేవ పర్యాప్తో రాక్షసానాం అహం యుధి కింతు రామస్య ప్రీత్యర్థం విషహిష్యేహమీదృశం. రామహితం కోసం, రాముని కార్యం చెడకుండా ఉండడం కోసం, రామునికి ప్రీతి కలిగించడం కోసం నేను ఈ అవమానాన్ని కొద్ది కాలం భరిస్తాను అంటున్నాడు హనుమంతుడు. ఇంకా లంకాచారైతవ్యా వై పునరేవ భవేదితి రాత్రౌ నహి సుదృష్టామే దుర్గకర్మ విధానతః. అక్కడ కూడా మళ్ళీ తన వివేచనాన్ని, విచక్షణను, సునిశ్చిత బుద్ధిని ఉపయోగిస్తున్నాడు మన హనుమంతుడు. అంటే ఆపదలో ఉండి కూడా, అవమానాన్ని భరిస్తూ కూడా ఏమనుకుంటున్నాడంటే చరితవ్యా వై పునరేవ భవేదితి రాత్రౌ నహి సుదృష్టా మే దుర్గకర్మ విధానతః. నేను రాత్రి అంతా కూడా ఈ లంకాపట్టణంలో సంచరించాను కాబట్టి ఈ దుర్గాల యొక్క నైపుణ్యము, ఈ పట్టణం యొక్క వైశాల్యము, దాంట్లో ఉన్నటువంటి ఆ వీధులు ఏ విధంగా ఉన్నాయో పగటిపూట చూసినట్టయితే ఇంకా బాగా ఉంటుంది. ఈ అవకాశాన్ని ఈ విధంగా ఉపయోగించుకుంటాను. ఆ అవకాశము రావణాసురుడే నాకు అన్ని వీధులలో తిరిగేటట్టుగా చేశాడు కాబట్టి తిరుగుతూనే ఈ లంకా పట్టణంతా కూడా ఏ విధంగా ఉంది, దుర్గాలు ఏ విధంగా ఉన్నాయి పరిశీలిస్తాను అనుకుంటున్నాడట. లంకాచారైతవ్యా వై పునరేవ భవేదితి రాత్రౌ నహి సుదృష్టామే దుర్గకర్మ విధానతః అవశ్యమేవ ద్రష్టవ్య మయా లంకా నిశాక్షయే. నా చేత ఈ పగటిపూట ఈ వెలుగులో చక్కగా పరిశీలించేటువంటి అవకాశం నాకు దొరికింది, చూడదగింది. కాబట్టి కామం బద్ధస్య మే భూయః పుచ్చస్యోద్దీపనేన చ పీడాం కుర్వంతు రక్షాంసి నమేస్తి మనస శ్రమః. నాకు మనస్సుకైతే బాధ కలగడం లేదు. తోకకు నిప్పు పెట్టిందో తోక జ్వలిస్తూ ఉంది, దాని యొక్క బాధ ఉండొచ్చు. కానీ నా మనస్సు మాత్రం ప్రశాంతతనే ఉంది. నా మనస్సు కోప అగ్నికి గురి కావడం లేదు. కామం బద్ధస్య మే భూయః అంటే మిక్కిలిగా బంధింపబడినటువంటి ఏదైతే ఉందో ఒక కోరికకు సంబంధించి, అంటే ఒక లక్ష్యానికి సంబంధించింది కాబట్టి ఈ తోకకు ప్రజ్వలింప అంటే అగ్నిని ప్రజ్వలింప చేయటం ఏదైతే ఉందో
దానివల్ల నాకు బాధ కలిగినా సరే కానీ నా మనస్సు మాత్రం ప్రశాంతంగానే ఉంది, మనస్సుకు శ్రమ కలగటం లేదు అని అనుకుంటున్నాడు ఆ వీరుడైనటువంటి హనుమంతుడు. అందుకోసమే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటిదంటే, మనము సాధారణంగా చాలామంది ఒక ఒక అపోహ ఉంటుంది. అపోహ అంటే ఏంటిది? నేను ఎన్నో రకాల పూజలు చేశాను, ఎన్నో రకాలైనటువంటి వ్రతాలు చేశాను, ఎన్నో రకాలైనటువంటి యజ్ఞాలు చేశాను, క్రతువులు చేశాను, కానీ నాకే ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి అనేటువంటిది చాలామందికి ఒక సందేహం ఉంటుంది. అయితే వాటిని ఎవరైతే భౌతికంగానే అనుభవిస్తూ దాన్ని మనసు మీదకి తీసుకోకుండా ఎప్పుడైతే ప్రవర్తిస్తారో అవి సమస్య పరిష్కారానికి దారిని చూపేటువంటి అవకాశం ఉంటుంది ఒకటి. రెండవది ఆ కష్టాల ద్వారా, ఆ బాధల ద్వారా మనకేమవుతుందంటే ఆలోచన మెరుగవుతుంది. తర్వాత భవిష్యత్తులో మనం చేయబోయేటువంటి కార్యానికి అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి అవసరమైనటువంటి శక్తి, సామర్థ్యము, ఇంకేమంటే రెసిస్టెన్స్ పవర్, తట్టుకునేటువంటి శక్తి మనలో వస్తుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవంతుణ్ణి నిందించకుండా, ఈ కష్టాలకు, ఈ బాధలకు భగవంతుడు కారణమైనటువంటి దానికి నిందించకుండా మన ప్రయత్నం లోపల ఎటువంటి లోపాలు ఉన్నాయి అటు సవరించుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే దాన్ని మనస్సు మీదకు తీసుకోకుండా ఉండాలి అనేటువంటి ఇప్పుడు మనకు హనుమంతుడు ఆదర్శం. అందుకోసమే కామం బద్ధస్య మే భూయః పృచ్ఛస్యోద్దీపనేన చ పీడాం కుర్వంతు రక్షాంసి నమేస్తి మనస శ్రమః. అంటే తోక జ్వలింపబడుతున్నది, కాల్చబడుతున్నది, అది భౌతికమైందే, అంటే శరీరానికి సంబంధించిందే కానీ మనసుకు సంబంధించింది కాదు కదా, తన ఆత్మ బలానికి సంబంధించింది కాదు కదా. కాబట్టి తన మనస్సుకు తాకకుండా తన ఆత్మబలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు హనుమంతుడు ఈ శ్లోకం ద్వారా. అది గమనించాలి మన యువతంతా కూడా. అంటే సమస్యలు ఎన్ని వచ్చినా కానీ దానికి అవసరమైనటువంటి పరిష్కార మార్గాల్ని వెతికేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రయత్నాన్ని ఏమాత్రం విడిచిపెట్టకుండా మార్గాలు అన్వేషిస్తూ ఉండాలి తప్ప ప్రయత్నం నుంచి విడిచిపెట్టకుండా దూరం పోకుండా ఉండాలని కోరుకుంటూ, తతస్తే సంవృతాకారం సత్వవంతం మహాకపిం తత్ పరిగృహ్య యయుర్దృష్ట రాక్షసాః కపికుంజరం. ఆ విధంగా సంవృతాకారం, తన చుట్టూ ఉన్నటువంటి వృత్తంగా, అంటే ఎటు పాడిపోతాడేమో అనేటువంటి భయంతో వాళ్ళంతా రాక్షసులంతా కూడా ఈ హనుమంతుని చుట్టూ వృత్తాకారంలో ఉన్నారు. ప్లస్ ఈ హనుమంతుడు కూడా తనను తాను సంవృతాకారం, అంటే ఒక సబ్మిసివ్నెస్ తోని, అంటే ఏదైతే శిక్ష వాళ్ళు వేశారో, జల తోకను కాలుస్తూ ఉన్నారో దాన్ని నేను భరిస్తాను అనేటువంటి ఒక వినయంతో కూడినటువంటి వృత్తము. అంటే బాగా పళ్ళు కాసినటువంటి కాయలున్నటువంటి వృక్షం ఏ విధంగా ఒదిగి ఉంటుందో, బాగా నీటితో ఉన్నటువంటి నల్లని మేఘము కిందికి వేలాడుతున్నట్టుగా ఉంటుందో, అట్లా అంటే మనిషి ఎంత జ్ఞాన సంపన్నుడైనా, ఎంత ధన సంపన్నుడైనా కానీ ఒదిగి ఉండాలి అవసరమైతే అనేటువంటి ఇక్కడ మనకు ప్రమాణం ఇక్కడ హనుమంతుడు చూపిస్తున్నాడు. అంటూ తతస్తే సంవృతాకారం సత్వవంతం మహాకపి. మహాకపి అయినటువంటి ఆ హనుమంతుడికి ఈ బంధనము, ఈ తోక కాల్చడము ఇదొక సమస్యనా? కానే కాదు. కానీ చేయబోయేటువంటి కార్యానికి దీన్ని కూడా ఉపయోగించుకుందాం అనే ఉద్దేశంతో సంవృతం అని, అంటే ఒదిగి ఉన్నట్టుగా ఆ రెండు చేతులు కట్టుకొని ఉన్నట్టుగా దాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా ముడుచుకొని ఉన్నాడట ఆకారంతో హనుమంతుడు. అటువంటి హనుమంతుడిని వాళ్ళంతా కూడా ఆ వీధులలో తిప్పుతూ ఉన్నారు, పట్టుకొని వెళ్తూ ఉన్నారు అంటున్నాడు. శంఖభేరీనైస్తం ఘోషయంత స్వకర్మభిః రాక్షసాః క్రూరకర్మాణ చారయంతి స్మతాం పురీం. ఇంకా వాళ్ళు ఉట్టిగా వెళ్ళడం లేదు, భేరీ మృదంగాలతో, డప్పులతోని, వాద్యాలతోని, రకరకాల నినాదాలతోని ఆ ఊరేగింపుగా ఆ హనుమంతుణ్ణి ఆ వీధులలో తీసుకొని వెళ్తున్నారట. శంఖాలతోని, భేరులతోని శబ్దం చేసుకుంటూ అందరినీ కూడా చైతన్యపరుస్తూ, అడిగో
హనుమంతుడు వస్తున్నాడు, ఇతన్ని తోక మేము కాలుస్తున్నాము అనేటువంటి విషయము అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో శంఖము డప్పు మొదలైనటువంటి వాటితోని శంఖ భేరీనాదైస్థం ఘోషయంత స్వకర్మభిః రాక్షసా క్రూర కర్మాణ చారయంతి స్మతాం పురీం. ఆ విధంగా ఆ వీధులన్నింటినీ కూడా తిప్పుతున్నాడు. హనుమంతుడు తను చేయాల్సిన పని చేస్తూనే ఉన్నాడు. అంటే ఆ దుర్గాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ భవనాలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత వైశాల్యంతో ఉన్నాయి, ఎంత పటిష్టంగా ఉన్నాయి అనేటువంటి అబ్జర్వేషన్ హనుమంతుడు తన పని తను చేస్తూ ఉన్నాడు. ఆ అన్వీయమానో రక్షోభి యయౌ సుఖమరిందమః హనుమాంశ్చారయామాస రాక్షసానాం మహాపురీం. ఆ శత్రు సంహారకుడైనటువంటి హనుమంతుడు రాక్షసుల చేత వెంబడింపబడిన వాడైనటువంటి వాడైనప్పటికీ కూడా సుఖంగానే వెళ్తున్నాడు తప్ప బాధతోని కష్టంతోని దుఃఖంతోని వెళ్ళడం లేదు అని ఆహ్వానిస్తున్నాడు. ఆ కష్టాన్ని ఆ బాధను ఆహ్వానిస్తూనే ఆ రాక్షసుల యొక్క మహానగరమైనటువంటి భవనాలన్నిటి కూడా దుర్గాలన్నిటి కూడా పరిశీలిస్తూ ఉన్నాడు, శోధిస్తూ ఉన్నాడు అంటున్నాడు. అథా పశ్యద్విమానాని విచిత్రాణి మహాకపిః సంవృతాన్ భూమి భాగాంశ్చ సువిక్తాంశ్చ చత్వరాన్. ఆ విధంగా పరిశోధనలో అనేకమైనటువంటి రకరకాల భవనాలను చూశాడు హనుమంతుడు. విమాన సదృశమైనటువంటి భవనాలను చూశాడు. ఆకాశానికి తాకుతున్నాయేమో అన్నంత ఎత్తైనటువంటి భవనాలను చూశాడట హనుమంతుడు. అథా పశ్యద్విమానాని విచిత్రాణి మహాకపిః. విచిత్రమైనటువంటి ఆకారాలైనటువంటి భవనాలను చూశాడు. పటిష్టమైనటువంటి భవనాలను చూశాడు. ఆ భవనాలు ఆకాశానికి తాకుతున్నాయేమో అన్నంత ఎత్తుగా ఉన్నటువంటి భవనాలను కూడా చూశాడు. వీధీశ్చ గృహ సంబాధాః కపిశృంగాటకాని చ తథా రథ్యోపరథ్యాశ్చ తదైవ గృహకాంతరాన్ గృహాంశ్చ మేఘ సంకాశాన్ దదర్శ పవనాత్మజః. ఆ లంకా పట్టణం లోపల సన్న చిన్న ఇరుకైనటువంటి వీధులను చేశాడు. అంతకంటే పెద్దగా ఉన్నటువంటి వీధులను చేశాడు. అంతకంటే పెద్దగా ఉన్నటువంటి నేషనల్ హైవేస్ ఏమో ఉన్నట్టుగా ఉన్నటువంటి పెద్ద పెద్ద వీధులను కూడా చూశాడట. చతుష్పథములు అంటే చౌరస్తాలు అంటే ఇప్పుడు మనం చతుష్పథాలు అనేటువంటి వాటిని అనేక మార్గాలను చూశాడు. చిన్న వీధులు, మహావీధులు, చతుష్పదాలు రకరకాలైనటువంటి వాటిని చిన్న గృహాలను, పెద్ద గృహాలను, మహాగృహాలు అన్నిటి కూడా పరిశీలించాడు వానరోత్తముడైనటువంటి ఈ హనుమంతుడు అంటూ చత్వరేషు చతుష్కేషు రాజమార్గే తథైవ చ ఘోషయంతి కపిం సర్వే చారీక ఇతి రాక్షసాః. 4 వీధులు కలిసేటువంటి చోటులయందు, తర్వాత 4 స్తంభాలు కలిసేటువంటి మంటపాలు ఏవైతే ఉన్నాయో అటువంటి మంటపాలయందు, తర్వాత అవన్నీ కూడా ఎటువైపు వెళ్తున్నాయి, మళ్ళీ మెయిన్ రోడ్డుకు రాజమార్గానికి వెళ్ళేటువంటి ఆ దారులలో ఈ నడపబడుతున్నటువంటి ఈ హనుమంతుని చూసినటువంటి ఆ చారీకుడు అని వాళ్ళ నోట్లలోంచి మాటలు వినొస్తున్నాడు. చారీకుడు అంటే ఏంటిది? రహస్యంగా వచ్చినటువంటి వాడు, దూత అనేటువంటి మాటలు ఆ వృద్ధుల నుంచి, ఆ స్త్రీల నుంచి, ఆ పిల్లల నుంచి ఈ హనుమంతుడికి వినబడుతూ ఉన్నాయట. అంటే గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళల్లో వాళ్ళు స్త్రీ బాల వృద్ధ నిర్జగ్ము తత్ర కుతూహలాత్ తం ప్రదీపిత లాంగూలం హనుమంతం దిదృక్షవః. ఆ విధంగా బాగా మండుచున్నటువంటి ఆ తోక చేత ఆ నడుస్తున్నటువంటి హనుమంతుణ్ణి, విచిత్రంగా ఉన్నటువంటి వ్యక్తిని చూద్దామనేటువంటి ఉత్సుకతోని ఆ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వీధులలోకి వచ్చారు. దీప్యమానే తతస్తస్య లాంగూలాగ్రే హనుమతః రాక్షస్యస్తా విరూపాక్ష్య శంస్తుర్దేవ్యాస్తదప్రియం. ఆ విషయాన్ని సీతాదేవికి అందజేసిండ్రు ఈ రాక్షస స్త్రీలంతా కూడా. ఏ విషయాన్ని? అమ్మా సీతాదేవి, ఇప్పటి వరకు నీతో మాట్లాడినటువంటి ఆ హనుమంతుడికి ఆ రావణాసురుడు తోకను కాల్చేటువంటి శిక్షను విధించాడు. తోకను కాల్చడమే కాదు, వీధులంతా కూడా తిప్పుతున్నారు ఈ లంకా పట్టణంలో అనేటువంటి విషయాన్ని ఆ సీతాదేవికి అందజేశారట.
యస్త్వయా కృత సంవాదః సీతే తామ్రముఖ కపిః లాంగూలేన ప్రదీప్తేన స ఏష పరిణీయతే. ఓ సీత, ఎర్రని ముఖము గల ఏ వానరుడు ఎవరైతే ఉన్నాడో, అంటే ఆ తోక కాల్చబడడం వల్ల, ఆ దేహబాధ వల్ల మొదలే ఎర్రగా ఉన్నటువంటి ఆ హనుమంతుడు ఇంకా ప్రదీప్తమైనటువంటి ఎరుపు రంగుతో వెలిగిపోతున్నాడు. అటువంటి హనుమంతుడు, నీతో సంభాషణం చేసినటువంటి ఆ హనుమంతుడు ఆ ప్రజ్వలింపజేస్తున్నటువంటి ఆ జ్వాలతోని, తోక మండుతున్న తోకతోని ఈ లంకా పట్టణం అంతా కూడా తిరగబడుచున్నాడు. శుత్వా తద్వచనం క్రూరం ఆత్మాపహరణోపమం వేదీహి శోక సంతప్త హుతాశనముపాగమత్. వెంటనే రెండు చేతులు జోడించి అగ్నికి నమస్కరించింది అట అగ్నిదేవునికి. ఓ అగ్నిదేవ, హనుమంతుణ్ణి కాపాడు. వెంటనే ఏమాత్రం ఆలోచించి తద్వచనం శుత్వా క్రూరమాత్మాపహరణోపమం వైదేహి శోక సంతప్త హుతాశనం ఉపాగమత్. అంటే హుతాశనుడు అంటే ఎవరు? మనము యజ్ఞం చేస్తున్నప్పుడు, హోమాలు చేస్తున్నప్పుడు ఆ వచ్చేటువంటి జ్వాల అగ్ని లోపల మనం ఏదైతే నెయ్యి, అవసరమైనటువంటి హోమ ద్రవ్యాలు వేస్తూ ఉంటామో వాటిని తాను స్వీకరించి ఏ దేవతలకు సమర్పించాలో ఆ విధంగా సమర్పించేటువంటి విధి ధర్మం కలవాడు వాడి హుత అశనుడు. అంటే సమర్పించేటువంటి హుతాన్ని అశనంగా ఆహారంగా స్వీకరించి నిలిచేటువంటి వాడు హుతాశనుడు. అటువంటి అగ్నిదేవునికి నమస్కరించింది. కాపాడు అని చెప్పి ఆ హనుమంతుని యొక్క ఆ జ్వాల ఏదైతే ఉందో అతనికి బాధ కలగకుండా చూడయ్యా అని మంగళాభిముఖీ తస్య సా తదాసీన్ మహాకపేః ఉపతస్థే విశాలాక్షి ప్రయత హవ్యవాహనం. శుభము కలగాలి, మంగళం కలగాలి, క్షేమం కలగాలి ఆ హనుమంతునికి అని ఆశిస్తూ ఉన్ముఖురాలయ్యింది. అంటే ఆ అగ్నిదేవుణ్ణి ప్రార్థించడానికి మొదలుపెట్టింది అట. ఏమని? యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితంతపం శీతో భవ హనుమతః. ఓ అగ్నిదేవుడా, ఒకవేళ యద్యస్తి 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 అని 3 సార్లు చెప్పింది ఆమె. ఏమని? యద్యస్తి పతి శుశ్రూష, నేను ఒకవేళ పతివర్తనే అయినట్టయితే, అంటే నా సర్వకాల సర్వా అవస్థలయందు ఉన్నటువంటి నా ధర్మం ఏదైతే ఉందో పతిని అనుసరించే ఉంటుంది అనేటువంటి దాది సత్యమే అయినట్టయితే, నేను పతివ్రతనే అయినట్టయితే, యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తపః, ఒకవేళ నా చేత ఏదైనా తపస్సు చేయబడితే, రాముడి గురించి తపస్సు చేయబడింది అనేటువంటి విషయమే నిజమైతే, అంటే ఈ లంకా పట్టణంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి ఈ క్షణం వరకు కూడా నేను అనుక్షణం రాముడి గురించే తపస్సు చేస్తున్నాను. ఎప్పుడు రాముడు వస్తాడా, ఎప్పుడు నన్ను రక్షిస్తాడా అనేటువంటి తపస్సు చేస్తే ఏదైతే ఉందో అది తపస్సు నిజంగా అయినట్టయితే, అది నిజమే అయినట్టయితే, అది సత్యమే అయినట్టయితే, యది చాశ్చైక పత్నీత్వం, ఇంకా చివరగా ఏం చెప్తుంది? భర్తృసేవ చేయడము, ఆ భర్త యొక్క నామాన్నే స్మరించడము, తపస్సు చేయడము, నేను ఒకవేళ పతివ్రతనే అయినట్టయితే, యద్యస్తి యది చాశ్చైక పత్నీత్వం, పతి ధర్మాన్ని అంటే సతి ధర్మాన్ని నేను పతి పట్ల నేను అనుక్షణం నిర్వర్తించడమే సత్యమైనట్టయితే, ఆ హనుమంతునికి శీతో భవ, చల్లగా అగుగాక, అంటే ఆ ఉష్ణం యొక్క బాధ కలగకుండుగాక అని చెప్పి, లేదా నీవు అతనికి చల్లగా ఉండేటట్టుగా చూడు అని ప్రార్థిస్తుంది సీతాదేవి. యది కించిదనుక్రోశః తస్య మస్యస్తి ధీమతః యది వా భాగ్యశేషో మే శీతో భవ హనుమతః. ఇంకా చెప్తున్నది, ఒకవేళ ఇదేమో నా గురించి, నేను పతివ్రతనే అయితే, నేను చేసేటువంటి తపస్సు రాముడి గురించి అయినట్టయితే, నాకు పతిసేవ చేసేటువంటి భాగ్యము భవిష్యత్తులో రాముడి గురించి చెప్తుంది ఈ శ్లోకంలో. ఏమని? యది కించిదనుక్రోశః తస్య మయ్యస్తి ధీమతః యది వా భాగ్యశేషో మే శీతో భవ హనుమతః. ఒకవేళ రాముడికి నా పట్ల ఏమాత్రం కించిత్ ప్రేమ ఉన్నా,
ఉన్నది అనేటువంటి విషయం సత్యమే అయితే ఈ అగ్నిదేవుడు ఉపశమింపబడుగాక అంటే శీతోభవ అంటే చల్లగా చూడాలి ఆ హనుమంతుణ్ణి. యదిమాం వృత్త సంపన్నాం తత్సమాగమ లాలసాం సవిజానాది ధర్మాత్మ శీతో భవ హనుమత. ఇంకా చెప్తుంది, తన గురించి చెప్తూ రాముడి గురించి చెప్తూ ఇంకా ధర్మాత్ముడైనటువంటి ఈ హనుమంతుడు నన్ను పాతివ్రత్య వృత్తముతో కూడిన దానిగాను శ్రీరాముని కలిసినందు మిక్కిలి అభిలషణము, మిక్కిలి కాంక్ష, ఆతృత కలిగి ఉన్నటువంటి వాడిగా హనుమంతుడు నన్ను చూసినట్టయితే, ఇక్కడ ఆచార్యుడిగా వచ్చినారని మనం అనుకున్నాం కదా, అష్టాక్షరి మంత్రాన్ని ఇవ్వడానికి అనుకూలంగా వచ్చినాడు అనుకున్నాం కదా. ఈ సీతాదేవి జీవాత్మగా ఉన్నది ఇక్కడ లంకాపట్టణంలో. ఈ శరీరం అనేటువంటి లంక లోపల బంధింపబడినటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో ప్రలోభాలకు లోనయ్యి ఈ ఐహికమైనటువంటి సుఖాలకు భోగాలకు లోనయ్యి భగవంతునికి దూరంగా కొనిరాబడ్డాడో అతన్ని తిరిగి భగవంతుని సాన్నిధ్యానికి చేర్చడానికి ఒక ఆచార్యుడిని రాముడు పంపాడు, భగవంతుడు పంపాడో అటువంటి ఆచార్యుడు నా పట్ల అంటే శిష్యుని పట్ల ఎటువంటి భావం కలిగి ఉన్నాడు అంటే, నేను చేసేటువంటి ఈ వ్రతము పాతివ్రత్యము నిజంగా సత్యమైనదేనా అనేటువంటి భావన ఆచార్యుడికి కలిగిందే, అది సత్యమే అయినట్టయితే శీతోభవ అంటే హనుమంతుని కూడా ఇక్కడ ప్రమాణంలోకి తీసుకుంది సీతాదేవి. అంటే ఆచార్యుడు తన పట్ల ఏమైనా సందేహం కలిగి ఉన్నాడా, తన యొక్క భక్తి నిష్టల పట్ల అనేటువంటి విషయాన్ని అక్కడ చెబుతూ శీతోభవ హనుమంతునికి వేడి కాకుండా, బాధ కాకుండా, కష్టం కాకుండా చల్లగా ఉంచబడుగాక అని చెప్పి ఆశిస్తుంది సీతాదేవి. ఇంకా యదిమాం తారయేదార్యః సుగ్రీవ సత్యసంగర అస్మాద్దుఃఖాంబు సంరోధాత్ చీతో భవ హనుమత. ఇంకా సుగ్రీవుణ్ణి కూడా వదిలిపెట్టలేదు. అంటే ఇంతమందిని ప్రార్థిస్తున్నది, ఇంతమంది యొక్క సత్య ధర్మ నిష్ట ఏదైతే ఉందో ఇది ఒకవేళ సత్యమైతే అని. ఇక్కడ సుగ్రీవుడు సత్యప్రతిజ్ఞుడు కదా, అంటే సీతాదేవిని తప్పకుండా వెతికి పెట్టేటువంటి బాధ్యత నాది అని చెప్పి రాముడికి ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం నడుచుకుంటున్నాడో ఆ ఏదైతే ప్రవర్తన ఉందో ఆ ప్రవర్తన నిజమే అయినట్టయితే అని, అటువంటి సత్య ప్రవర్తన చేత ఈ హనుమంతుడు ఈ 100 యోజన సముద్రాన్ని దాటి ఈ లంకాపట్టణం ప్రవేశించడమే సత్యమైనట్టయితే శీతోభవ హనుమంతుడు కాల్చబడగొండుగాక, తోక కాల్చబడగొండుగాక, ఆ అగ్ని అతనికి బాధ కలిగించకుండా ఉండబడుగాక అని. తతస్థీర్చిరవ్యగ్రహ పదక్షిణ శిఖోనల జజ్వార మృగశాపాక్ష్య శంసన్నివ శివం కపే. కాబట్టి తీక్ష్ణమైనటువంటి జ్వాలలు ఏవైతే ఉన్నాయో ఆ హనుమంతుని తోక ఎందు ప్రజ్వలిస్తున్నటువంటి ఆ జ్వాలలు సీతమ్మకు హనుమంతుని యొక్క క్షేమాన్ని చెప్పుచున్నట్లుగా వేగపడకుండా, తొందరపడకుండా ఆ హనుమంతుని తోక చుట్టూ ప్రజ్వలిస్తున్నాయి అంటున్నాడు వాల్మీకి మహర్షి. అంటే అతనికి అపాయం చేయకుండా అతన్ని కాపాడుతూనే అతని చుట్టూ తిరుగుతున్నాయి ఆ జ్వాలలు, ఆ తోక చుట్టూ తిరుగుతున్నాయి అంటున్నాడు వాల్మీకి మహర్షి. అంటే ఈమె యొక్క ప్రార్థనను అగ్నిదేవుడు మన్నించాడు. అతనికి బాధ కలగకుండా ప్రజ్వలిస్తున్నా కానీ, ఆ తోక చుట్టూ తిరుగుతున్నా కానీ హనుమంతునికి మాత్రం బాధ కలిగించడం లేదు. హనుమజ్జనకశ్చాపి పుచ్ఛానలయుతో నిలః వవౌస్యార్స్కరో దేవ్యాః ప్రాళేయానిల శీతలః. ఇంకా పైపెచ్చు శీతలంగా అనిపించింది అంటున్నాడు. హనుమంతుని యొక్క తండ్రి అయినటువంటి ఆ వాయుదేవుడు కూడా ఉన్నాడు కదా, ఆ వాయుదేవుడు ఊరుకుంటాడా? తన కుమారుడు సమానమైనటువంటి హనుమంతుని ఆ విధంగా ఆపదలో ఉంటే చూస్తూ ఊరుకుంటాడా? కాబట్టి ఆ వాయుదేవుడు కూడా రక్షిస్తున్నాడేమో అన్నట్టుగా ఈ అగ్ని వేడిమి నుంచి శీతలమైనటువంటి వాయువును ఒక పక్క నుంచి ఆ హనుమంతుడికి కలిగిస్తూ ఆ తప్తమైనటువంటి బాధ నుంచి ఉపశమనం కలిగిస్తున్నాడు వాయుదేవుడు కూడా అంటున్నాడు వాల్మీకి మహర్షి. హనుమజ్జనకశ్చాపి పుచ్ఛానలయుతో అనిలః వవౌ
స్వాస్థ్యకరో దేవ్యా ప్రాళేయానిల శీతల. చల్లని గాలి వీస్తున్నట్టుగా హనుమంతునికి అనిపించింది. ఆ వాయుదేవుడు కూడా ఇతనికి అనుగ్రహం కలిగిస్తున్నాడు అంటున్నాడు వాల్మీకి మహర్షి. కాబట్టి దహ్యమానే చలాంగూలే చింతయామాస వానరః ప్రదీప్తోగ్నిరయం కస్మాత్ నమాం దహతి సర్వతః. ఆ విధంగా అగ్ని చల్లారబడుట చేత, చూడండి, హనుమజ్జనకశ్చాపి పుచ్ఛానరయతో నిలః భవో స్వాస్థ్యకరో దేవ్యాః ప్రాళేయానిల శీతలే. అంటే ఇవన్నీ కూడా సత్యములు అని నిరూపింపబడ్డావి అని చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. ఏవి సత్యాలు? ఆ సీతాదేవికి భవిష్యత్ కాలంలో రాముని యొక్క ప్రేమ అనుగ్రహం లభించేటువంటి అవకాశం ఉంది, ఇది సత్యము అనేది. రెండవది ఏంటిది? ఆమె పాతివ్రత్య ధర్మంతో ఉన్నటువంటిది అనేటువంటిది. మూడవది ఏంటిది? ఆమె అనుక్షణం అనునిత్యం ఆ రాముని యొక్క నామం చేత తపస్సులో మునిగి ఉన్నది అనేటువంటి సత్యము. ఇది సీతాదేవి విషయము. ఇక రెండవ విషయం ఏంటిది? రాముడు సీత మీద అనురాగం కలిగి ఉన్నాడు అనేటువంటిది రెండవ విషయం. ఇక మూడవ విషయం ఏంటిది? సుగ్రీవుడు తన యొక్క సత్య ప్రతిజ్ఞ చేత, అంటే రాముడికి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా హనుమంతుని లంకకు పంపించడము, లంకకు చేరడము అనేటువంటిది సత్యము నిరూపబడింది. ఇంకా మూడవది ఏంటిది? ఆ వాయు పుత్రుడు కాబట్టి హనుమంతుడు, ఇవన్నీ సత్యము కాబట్టి అగ్ని తన యొక్క వేడిని తగ్గిస్తున్నాడు, అదేవిధంగా వాయువు చల్లని గాలిని అందిస్తున్నాడు అనేటువంటి ఈ విషయాలన్నీ ఏవైతే ఉన్నాయో రుజువు కాబడ్డాయి అని చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. అట్లా దక్ష్యవానే చలాంగోలే చింతయామాస వానరః ప్రదీప్తోగ్నిరయం కస్మాన్నమాం దహతి సర్వతః. కాబట్టి నన్ను దహించలేదు అనేటువంటి సందేహము హనుమంతుడికి కూడా వచ్చిందట. జ్వలిస్తున్నది కానీ నన్ను దహించడం లేదు అనేటువంటి సందేహము హనుమంతునికి వచ్చిందట. దృశ్యతే చ మహాజ్వాలః కరోతి నచమే రుజం శిశిరస్యేవ సంపాతో లాంగూలాగ్రే ప్రతిష్ఠితః. లాంగూల అగ్రే ప్రతిష్ఠితః, తోక యొక్క అగ్రం మీద ప్రతిష్టమైనటువంటి ఈ అగ్ని ఏదైతే ఉందో నాకు బాధ కలిగించుటలేదు, పీడ కలిగించుటలేదు. చల్లని వస్తువులు ఏవైతే ఒక ముద్దలాగా చేసి, మంచు ముద్దలాగా చేసి నా తోక యందు అమర్చితే ఎట్లా ఉంటుందో నాకు ఆ విధంగా ఉంది అనుకుంటున్నాడు హనుమంతుడు. అంటే ఇంతకుముందు కొంతవరకు బాధ కలిగినా కానీ ఈ సీతాదేవి యొక్క ప్రార్థన వల్ల ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు ఏమైంది? ఆ జ్వాల మండుతున్నా కానీ ఒక చల్లటి మంచు ముద్ద ఆ తోక దగ్గర పెట్టబడిందేమో అన్నంతగా ఇప్పుడు హనుమంతునికి భావన జరుగుతూ ఉందట. అథవా తదిదం వ్యక్తం యదృష్టం ప్లవతామయ రామ ప్రభావాదాశ్చర్యం పర్వత సరితాం పతౌ. పర్వత సరితాం పతౌ అంటే ఆశ్చర్యకరంగా పర్వతాకారంలో ఉన్నటువంటి ఈ అగ్ని జ్వాల ఏదైతే ఉందో, సముద్రాన్ని దాటుతున్నటువంటి సందర్భం లోపల నాకు ఏవైతే ఆటంకాలు వచ్చినాయో, పర్వతం అనేటువంటి ఒక మైనాక పర్వతం అడ్డు వచ్చి నా మీద విశ్రాంతి తీసుకో అని చెప్పి ఏదైతే నా కార్యానికి అడ్డుగా వచ్చిందో ఇప్పుడు కూడా ఏమైనా అడ్డు వస్తుందా? ఏ వస్తువు నా చేత అడ్డుగా చూడబడిందో ఆ పర్వతంలాగా, దానిలాగా ఈ అగ్ని యొక్క చల్లదనం ఏదైతే ఉందో శ్రీరాముని యొక్క ప్రభావం వల్ల ఇది కూడా ఆ విధంగా మారిందేమో అనుకుంటున్నాడు హనుమంతుడు. అంటే తన యొక్క దైవభక్తిని, అంటే తన యొక్క రాముని పట్ల ఉన్నటువంటి భక్తిని ఇక్కడ హనుమంతుడు మళ్ళీ ఒకసారి ప్రకటించుకుంటున్నాడు. అంటే తాను ఏ 100 యోజనాల దూరం అయితే తాను దాటగలిగిండో అది తన స్వబలం వల్ల కాదు, తన శక్తి వల్ల కాదు అని చెప్పి ఇక్కడ మళ్ళీ తన వినయాన్ని ప్రకటిస్తున్నాడు. ఇక్కడ ఏదైతే నేను ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ రాముని యొక్క ఆజ్ఞ వల్ల నేను దాటగలిగినానో, ఇప్పుడు కూడా ఆ రాముని యొక్క అనుగ్రహం వల్ల ఇంత జ్వలిస్తున్నటువంటి తోక అగ్ని యొక్క వేడి ఏదైతుందో నన్ను బాధించడం లేదు, పైగా నాకు చల్లగా అనిపిస్తుంది. ఇది రాముని యొక్క అనుగ్రహం వల్లనే కావచ్చు అనుకుంటున్నాడు హనుమంతుడు. ఇది హనుమంతుని యొక్క వినయానికి ఒక ప్రమాణం.
చూడండి. అథవా తదిదం వ్యక్తం యదృష్టం ప్లవతామయ రామ ప్రభావాదాశ్చర్యం. రామ ప్రభావాత్, ఇది రాముని యొక్క ప్రభావం వల్ల అది జరిగిందే తప్ప ఇది ఆశ్చర్యకరంగా ఇది నా వల్ల జరిగింది కాదు, ఇదేదో నా ప్రయోజనం అంటే నా శక్తి సామర్థ్యాల వల్ల కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ నిరూపిస్తున్నాడు హనుమంతుడు. యది తావత్ సముద్రస్య మైనాకస్య చ ధీమతః రామార్థం సంభ్రమస్తాదృత్యమగ్నిం న కరిష్యతి. రాముని యొక్క అనుగ్రహం వల్లనే యది తావత్ సముద్రస్య మైనాకస్య చ ధీమతః, శ్రీరాముని కొరకు సహాయం చేద్దాము అనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ సముద్రం లోపల బుద్ధిమంతునేటువంటి ఆ మైనాకుడు ఏ విధంగా తనకు తొందర ఉన్నప్పటికీ కూడా అడ్డుకొని ఆతిథ్యం తీసుకోవాలనేటువంటి మాటను, అంటే రాముని మీద ఉన్నటువంటి గౌరవం చేత, రాముని యొక్క తండ్రి మీద ఉన్నటువంటి దశరథుని యొక్క గౌరవం చేత, ఎందుకంటే ఆ మైనాకుడు దశరథుడు ఇద్దరు పరమ మైత్రి సంబంధం కలవాళ్ళు కాబట్టి, మైత్రి బంధం కలవాళ్ళు కాబట్టి, దశరథుని యొక్క కుమారుడు కదా, ఆ రాముని యొక్క ఆజ్ఞ చేత రాముడి కార్యంగా వస్తున్నాడు కదా, కాసేపు విశ్రాంతి తీసుకుంటాడులే నా మీద అనేటువంటి సదుద్దేశంతోనే అడ్డుకున్నాడు తప్ప వేరే దురుద్దేశం కాదు. కానీ ఆ రాముని యొక్క ప్రభావం వల్లనే ఆ మైనాకుడు నాకు సహకరించాడు, కాబట్టి ఇప్పుడు కూడా ఈ అగ్ని కూడా నాకు సహకరిస్తుంది రాముని యొక్క ప్రభావం వల్లనే అనుకుంటున్నాడు. లేకపోతే కిమగ్నిం న కరిష్యతి, ఈ అగ్ని నన్ను ఎందుకు బాధ పెట్టకుండా ఉన్నది అనుకుంటున్నాడు హనుమంతుడు. సీతాయాశ్చాన్ నృశంస్యేన తేజసా రాఘవస్య చ పితుశ్చ మమ సఖ్యేన నమాం దహతి పావకః. ఇంకా ఇక్కడ అమ్మను కూడా కన్సిడరేషన్ తీసుకుంటున్నాడు హనుమంతుడు. సీత యొక్క దయ వల్ల, అమ్మవారి యొక్క దయ వల్ల, రాముని యొక్క తేజస్సు చేత నా తండ్రికి అయినటువంటి వాయుదేవుడైనటువంటి అగ్నికి ఉన్నటువంటి స్నేహం, అగ్నికి వాయుదేవునికి మంచి స్నేహితులు వీళ్ళిద్దరు కాబట్టి ఆ స్నేహం చేత అగ్నిదేవుడు నన్ను దహింపకున్నాడు అని చెప్పి అనుకుంటున్నాడు హనుమంతుడు. భూయస్స చింతయామాస ముహూర్తం కపికుంజరః ఉత్పపాతాధ వేగేన ననాద చ మహాకపిః. ఈ విధంగా ఆలోచించి మళ్ళీ ఒక క్షణం సేపు ఇంకా భవిష్యత్ కాలంలో ఇంకా నేనేం చేయాలి ఇంతేనా అనేటువంటి దాన్ని ఒక కామాగా పెట్టి భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించడం మొదలుపెట్టిందట హనుమంతుడు. భూయస్స చింతయామాస ముహూర్తం కపికుంజరః ఉత్పపాతాధ వేగేన ననాద చ మహాకపిః అని ఆలోచించడమే కాదు, వెంటనే గట్టిగా అరుస్తూ వేగంగా ఆకాశంలోకి ఎగరడం మొదలుపెట్టాడట. పురద్వారం తత శ్రీమాన్ శైల శృంగమివోన్నతం విభక్త రక్ష సంబాధ మాసాదాసానిలాత్మజః. ఆ హనుమంతుడు, వాయుకుమారుడైనటువంటి ఆ హనుమంతుడు, శ్రీమంతుడైనటువంటి ఆ హనుమంతుడు, అంటే శ్రీమంతుడు అని ఎందుకంటున్నాము, సీతాదేవి యొక్క రాముని యొక్క అనుగ్రహానికి పాత్రుడైనాడు కాబట్టి శ్రీమంతుడు. వాయుకుమారుడు కాబట్టి అతడు వాయు అనుగ్రహం కలవాడు కాబట్టి ఆ హనుమంతుడు ఏం చేశాడట, పర్వత శిఖరమైనటువంటిది ఉత్తమైనటువంటి ఆ రాక్షస సంచారం లేనటువంటి ఆ పట్టణ ద్వారానికి పైకి ఎగిరినట హనుమంతుడు. అయితే కొన్ని రాబడ్డాడో ఇది తన యొక్క గొప్పతనం కాదు, ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహము, సీతాదేవికి అనుగ్రహము, తర్వాత ఆ సుగ్రీవుని యొక్క అనుగ్రహము, తర్వాత వాయుదేవుని యొక్క అనుగ్రహం వల్లనే ఆ అగ్ని నన్ను కాల్చకుండా చూస్తున్నది అని భవిష్యత్ కార్యాచరణ కోసం పూనుకుంటున్నాడు హనుమంతుడు. భూయస్స చింతయామాస ముహూర్తం కపికుంజరః ఉత్పపాతాధ వేగేన ననాద చ మహాకపిః. వెంటనే ఆ హనుమంతుడు ఆ బంధాలన్నింటినీ తొలగించుకుంటూ, ఇప్పుడు ఏవైతే రాక్షసులు తన చుట్టూ ఉన్నారో, తన కట్టబడి ఉందో అవన్నిటి కూడా తొలగించుకొని తన వాయు వేగంతో ఆకాశంలోకి ఎగిరినట హనుమంతుడు. ఉత్పపాతాధ వేగేన ననాద చ మహాకపిః పురద్వారం తత శ్రీమాన్ శైలశృంగమివోన్నతం విభక్త రక్ష సంబాధ మాససాదానిలాత్మజః. ఆ
జ్వలిస్తున్నటువంటి తోకతోనే ఆ ఉత్తమమైనటువంటి ఎత్తైనటువంటి ఆ రాజభవనం మీదికి ఎగిరి నిలబడ్డాడట. ఆ ద్వారాన్ని చేరాడట. చేరి సభూత్వా శైల సంకాశ క్షీణేన పునరాత్మవాన్ హ్రస్వతాం పరమాం ప్రాప్తో బంధనాన్యవశాతయత్. బంధనాలన్నీ కూడా తొలగించుకోవడం కోసం తన రూపాన్ని సూక్ష్మంగా మార్చుకున్నాడట. బంధనాలు ఈ విధంగా ఉన్నప్పుడు, ఈ ఆకారంలో బంధనాలు ఉన్నాయి కాబట్టి తన రూపాన్ని ఏం చేసుకున్నాడు, మెల్లిగా సూక్ష్మంగా చేసుకునే వరకు ఆ బంధనాలన్నీ కూడా కిందికి పడిపోయాయి. ఆ విధంగా చేసుకొని సభూత్మా శైల సంకాశ క్షణేన పునరాత్మవాన్ హ్రస్వతాం పరమాం ప్రాప్తో బంధనాన్యవశాతయత్ విముక్తశ్చాభవత్ శ్రీమాన్ పునః పర్వత సన్నిభః వీక్షమాణశ్చ దదృశే పరిఘం తోరణాశ్రితం. ఆ బంధనాలన్నీ విడిపోగానే తిరిగి మన కాయాన్ని పెంచుకున్నాడు హనుమంతుడు. ఇంకా అంతకంటే ఎత్తుగా పెంచుకొని పర్వతంతో సమానంగా పెరిగాడట హనుమంతుడు ఆ జ్వలిస్తున్నటువంటి తోకతోనే. అటు ఇటు చూస్తున్నాడు, ఏం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనకు వస్తూ ఒక పరిఘను చూశాడు. అంటే పరిఘ అంటే ఏంటిది, ఆ తోరణాల మీద అంటే గుంభటాల మీద, భవనం మీద ఉన్నటువంటి గుంభటాల మీద ఉన్నటువంటి ఆ కలశం మీద ఉన్నటువంటి ఒక ఇనుప సంబంధించినటువంటి ఒక వస్తువును పరిఘ అంటారు. ఆ పరిఘను చూసి తోరణం శ్రిత, ఆ పరిఘను పట్టుకొని సతం గృహ్య మహాబాహు కాలాయన పరిష్కృతం రక్షిణః తాన్ పునఃసర్వాన్ సూదయామాస మారుతి. ఆ విధంగా ఇనుముతో చేయబడినటువంటి ఒక పరిఘను అంటే ఒక రాడ్ లాంటి పదార్థాన్ని చేతిలోకి తీసుకొని పీకి ఆ పరిఘను తీసుకొని మరలా ఆ రాక్షసులందరినీ కూడా ఆ పరిఘతోని ఆ ఇనుప ఉన్నటువంటి చేతున్నటువంటి ఆ దృఢమైనటువంటి ఆ ఆయుధం లాగా ఉపయోగించి దాన్ని ఆ రాక్షసులందరినీ కూడా, విధిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సంహరించేసినాడు హనుమంతుడు ఆగ్రహంతో. అంటున్నాడు సతం గృహ్య మహాబాహు కాలాయన పరిష్కృతం రక్షిణస్తాన్ పునఃసర్వాన్ సూదయామాస మారుతి. సూదయామాస, అందరినీ కూడా సంహరించే విధంగా చేశాడు. తనకు కాపలా ఉన్నటువంటి అప్పటి ఆ రాక్షసులందరినీ కూడా, తనకు ఆ తోకకు నిప్పటించినటువంటి ఆ రాక్షస సమూహానంతా కూడా సతాన్నిహత్వా రణచండ విక్రమం సమీక్షమాణః పునరేవ లంకాం ప్రదీప్తలాంగూలకృతార్చిమాలి ప్రకాశతాదిత్యైవార్చిమాలి. ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే త్రిపంచాశసర్గః అంటూ వాల్మీకి మహర్షి 53వ సర్గను పూర్తి చేస్తున్నాడు. ఏమంటున్నాడు, సతాన్నిహత్వా రణచండ విక్రమః సమీక్షమాణః పునరేవ లంకాం ప్రదీప్తలాంగూలకృతార్చిమాలి ప్రకాశతాదిత్య ఇవార్చిమాలి. ఆ జ్వలిస్తున్నటువంటి తోక చేత యుద్ధమునందు తీవ్రంగా తన పరాక్రమాన్ని చూపినటువంటి ఆ హనుమంతుడు తన చుట్టూ ఉన్నటువంటి ఆ రాక్షసులందరినీ కూడా చంపివేసి తర్వాత ఆ లంక పైన ఉన్నటువంటి ఏదైతే భవనాలన్నిటిని కాల్చాలి అనేటువంటి ఉద్దేశంతో కావచ్చు బహుశా. ఆ జ్వాలల చేత మండుతున్నటువంటి ఆ హనుమంతుడు ఏ విధంగా కనపడుతున్నాడు, జ్వలిస్తున్నట్టు మధ్యాహ్న కాలంలో జ్వలిస్తున్నటువంటి సూర్యుడిలాగా కనపడ్డాడు అని. ఇంతకుముందేమో బాలసూర్యులాగా కనపడ్డాడు అన్నాడు. ఇప్పుడేమో బంధనాలు తెంచుకొని భీకరమైనటువంటి పర్వతాకారంగా మారినటువంటి హనుమంతుణ్ణి ఏమి చూస్తున్నాడు, సతాన్నిహత్వా రణచండ విక్రమః సమీక్షమాణః పునరేవ లంకాం ప్రదీప్తలాంగులకృతార్చిమాలి ప్రకాశతాదిత్య ఇవార్చిమాలి. జ్వాలలతో ప్రజ్వలిల్లుతున్నటువంటి సూర్యులాగా కనబడుతున్నాడు అంటూ ఈ 53వ సర్గను పూర్తి చేస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రేపు
54వ సర్గలో మరి ఆ జాజ్వల్యమానంగా వెలిగిపోతున్నటువంటి మార్తాండ సూర్యులుగా వెళ్ళిపోతున్నటువంటి ఆ హనుమంతుడు ఏం చేశాడో 54వ సర్గలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.